అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం ద్రాక్షారామలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో వింత పోకడకు బీజం పడనుంది. పంచరామాలలో ఒకటైన భీమేశ్వర స్వామి దేవాలయంలో ద్రవ్య తైలాభిషేకాలతో స్వామి లింగానికి అభిషేకం చేస్తుండటంతో పురావస్తు శాఖ అభ్యంతరం తెలిపింది. భవిష్యత్తులో శుద్ధి జలాలతో మాత్రమే స్వామికి అభిషేకం జరగాలని ఆదేశాలు జారీ చేసింది. 14 అడుగుల స్వయంభూ శివలింగానికి పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. అయితే అభిషేకానికి అలవాటు పడిన అర్చకులు మరో ఎత్తుగడకు తెరతీశారు. శృంగేరి పీఠం ఆమోదంతోనే స్వయంభూ ఎదురుగా బాణలింగం ఏర్పాటు చేసి అన్ని రకాల అభిషేకాలు చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇందుకు పురోహితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విషయం బయటికి పొక్కింది. విషయం చిలికి చిలికి గాలివానగా మారడంతో కొంతమంది పెద్దలు రాజీ చేశారు. ఉదయం 8 గంటల వరకు అర్చకులు అభిషేకం చేసే విధంగా, అక్కడి నుంచి 11 గంటల వరకు పురోహితులు అభిషేకం చేసే విధంగా ఒప్పందం కుదిర్చారు. ఇంత తతంగం జరుగుతున్న దేవాదాయ శాఖ అధికారులు స్పందించకపోవడం విశేషం. స్థానిక జనసేన నాయకులు రాజకీయం చేస్తూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను తనపై లేనిపోనివి చెప్పటం వల్లే పనులు సాగటం లేదని ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి వివరించారు. అర్చకులకు పురోహితులకు కోల్డ్ వార్ సాగుతుందని, అయినప్పటికీ బాణలింగం ప్రతిష్ఠ జరిపి ఆగస్టు మొదటి వారంలో భక్తులకు సందర్శనార్థం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దేవాలయంగా ప్రసిద్ధి చెంది పంచరామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ మాణిక్యాంబ సమేత ద్రాక్షారామ స్వామి శివలింగం ఇక్కడ మన దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక వివాదం ఒకటి నడుస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న శివలింగం అయితే పురాతన శాఖ అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతం పనులు చేపట్టారు. శివలింగానికి పూజాది చేయడం వల్ల దెబ్బతిందని మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం అయితే అభిషేకాలు జరగడం లేదు. దీని బదులుగా ఇప్పుడున్న వాస్తవంగా జరుగుతున్న ప్రక్రియకు కాస్త భిన్నంగా అంటే బాణలింగానికి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయాలని ఒక తలంపు తీసుకొచ్చిన ధర్మిల ప్రస్తుతం ఇక్కడ వివాదం నెలకొంది. అంటే వాస్తవంగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఈ దేవాలయంలో ఈ బాణలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు చేయవచ్చా అని అర్చకుల ద్వారా, అలాగే ఈవో గారి ద్వారా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఇప్పుడు స్వయంభూగా వెలిసిన ఈ దేవాలయంలో అంటే 12వ శక్తిపీఠం అయిన ఇందులో స్వయంభూగా వెలిసిన స్వామి వద్ద ఇలా బాణలింగం అన్నది పెట్టవచ్చా, పూజ ప్రతిష్ఠించవచ్చా, లేకపోతే ఆ పనులు పూజాది కార్యక్రమాలు చేయవచ్చా? ఓం నమ శివాయ. అంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి ఈ భీమేశ్వర స్వామి వారి మూర్తి కింద నుంచి పై వరకు 14 అడుగులు ఎత్తు మూర్తి స్వామివారు. మొత్తం స్వామికి అభిషేకాలు అనేవి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అనే మాట ప్రతి ఒక్కరికి తెలుసున్న మాట. స్వామివారికే అభిషేకం చెయ్యాలి, లోపల ఇంకొక లింగం పెట్టవచ్చా అనే మాటకు వచ్చేటప్పటికి లోపల పెట్టేటటువంటిది మొట్టమొదటిగా అది లింగం కాదు, అది ఒక చరప్రతిష్ఠగా నిలబించేటటువంటి ఒక శాలగ్రామం. అయితే ఇక్కడ శాలగ్రామం స్వామివారి స్వరూపాన్ని సరిపోయేటట్టుగా ఆ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి శృంగేరి పీఠాధిపతులు ఒక బాణలింగాన్ని మనకి అనుగ్రహించడం జరిగింది. ఇది ఆ శృంగేరి పీఠం అనేది యజుర్వేద పీఠానికి సంబంధించిన శృంగేరి పీఠం. ఇది మన దేవాలయం కృష్ణయజుర్వేదానికి సంబంధించిన దేవాలయం. ఈ దేవాలయంలో ఆ స్వామివారికి ఇక్కడ బాణలింగానికి అభిషేకాలు చేసుకోవచ్చు అనేది శృంగేరి ప్రస్తుత పీఠాధిపతులు ఉభయ జగద్గురువుల్ని మేము వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచారాలని సాంప్రదాయాలని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వారికి పూర్తిగా వివరణ ఇచ్చిన తరువాత వారు అక్కడ శృంగేరిలో ఉన్నటువంటి వైదిక స్మార్తాగమ పండితులైనటువంటి వారితో వారు చర్చించి ఈ లింగాన్ని అనుగ్రహించి దానికి సంబంధించినటువంటి ఒక ఆదేశాలని వారు కూడా మనకి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇదో మాట వరుసగా చెప్పిన మాట కాదు. ఖచ్చితంగా స్వామివారికి గర్భాలయంలో చరప్రతిష్ఠగా ఈ శాలగ్రామాన్ని అక్కడ పైన పెట్టుకుని స్వామివారికి జరిగేటటువంటి అభిషేకాలు ఏవైతే ఉన్నాయో, భక్తాదులచే నిర్వహించే అభిషేకాలు ఏవైతే ఉన్నాయో అవి నిస్సంకోచముగా ఈ బాణలింగానికి చేసుకోవచ్చని వారు మనకు చెప్పి ఉన్నారు. అయితే స్వామివారికి జరిగేటటువంటి అర్చనలు కానీ, కైంకర్యాలు కానీ, నివేదనలు కానీ ఏవైతే ఉన్నాయో అర్చకులచే నిర్వహించేటటువంటి మాతో నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈనాటికి కూడా మూలమూర్తి అనేది ఏదైతే ఉందో ఆ మూర్తిగా జరపడం జరుగుతుంది. త్రికాలార్చనలు అనేవి ఖచ్చితంగా స్వామివారి మూల విరాటిగా జరుగుతాయి. ఈ లింగానికి భక్తాదులచే నిర్వహించే అభిషేకాలు తప్ప స్వామివారికి జరిగే కార్యక్రమాలన్నీ కూడా మూల విరాటిగా చేస్తాం. మేము ఆగస్టు నెల అంటే వచ్చే నెల 5వ తారీఖు నుంచి అన్ని రకాల అభిషేకాలు మొదలు పెడతామని, అయితే తిరిగి చేసే అభిషేకాల వలన ఈ శివలింగం దెబ్బతినకుండా ఉండేందుకు మాత్రమే బాణలింగాన్ని తీసుకొచ్చి పూజలు చేస్తామని వీళ్ళు అర్చకులు చెప్తున్నారు. ఈ భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఎలా జరుగుతాయో మాత్రం
ఈ తదనంతర పరిణామాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, ద్రాక్షారామం.